ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వాక్యం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు వాగ్దానంలో దేవుడు మాట్లాడుతున్న మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు ఎవరి మీద తన దృష్టిని నిలుపుతాడు అంటే, ఎవరైతే కృంగిన హృదయంతో ఉన్నారో, ఎవరైతే నలిగిన హృదయంతో ఉన్నారో, ఆ సమయంలో సర్వాధికారి అయిన దేవుని మాట విన్నప్పుడు ఆయన వానిని దృష్టించుచున్నాను అన్నాడు. వానిని నేను చూస్తాను అన్నారు. ఎవరి మాట ఆయన వింటారు అంటే, నలిగిన హృదయము గలవారై ఇక ఎవరు నాకు సహాయము చేయలేరు, నాకు సహాయము ఏ దిక్కు నుండి రాదు అని ఎందరైతే నలిగిన హృదయము గలవారై భారభరితమైన హృదయము గలవారై విలాపించుచున్నారో అట్లాంటి వారిని ఆయన చూస్తాను అంటున్నారనమాట. ఆయన ఈ భూమి మీద మనిషి రూపిగా జన్మించినప్పుడు ఆయన కొందరితో ఉపమానాల రీతిగా మాట్లాడుతూ వస్తూ ఉన్నప్పుడు ఒక దృష్టాంతాన్ని వారికి చెప్పారు. ఏంటో తెలుసా? ఒక పరిసయ్యుడు ఉంటాడు, ఒక సుంకరి ఉంటాడు. పరిసయ్యుడు అనగా ధనము కలిగిన వాడు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వాడు. పరిసయ్యుడు ఒక మరొక రకంగా చెప్పాలి అంటే, పరిసయ్యుడు అనేటువంటి వాడు ధనవంతుడై ఉన్నాడు, స్థితిమంతుడై ఉన్నాడు. మరి ఆనాటి దేవాలయంలో సమాజంలో గొప్ప పేరు కలిగినటువంటి వాడు. వారికి ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటి మనుష్యుడనమాట. సుంకరి అనేటువంటి వాడు ఏ విధమైనటువంటి సమాజంలో కానీ సంఘములో కానీ వాడికి ఏ విధమైనటువంటి స్థితి లేనటువంటి ఒక సాధారణమైన వ్యక్తి అండి. అలాంటి ఇద్దరు మనుషుల గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్పారో తెలుసండి? ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఏమనంటే, లోకసువార్త 18:9 నుంచి కొన్ని వచనాలలో దేవుడు వారిద్దరి గురించి వ్రాయించాడండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. పరిసయ్యులు అనుకుంటారంటండి, తామే నీతిమంతులము, మేము తప్ప ఎవరు మరొకరు నీతిమంతులు కారు అని ఇతరులను వారు నిత్యము తృణీకరించేటువంటి కొందరితో ఆయన ఉపమానం చెప్పాడండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి అండి. పరిసయ్యుడు నిలువబడి దేవాలయంలో ఈ రీతిగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లాగో తెలుసండి? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయిన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు నీకు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఈ సుంకరి ప్రార్థన ఎలా ఉందో చూసారా? అలాగే ఈ పరిసయ్యుడు ప్రార్థన ఇలాగున ఉంది. అయితే సుంకరి అయినటువంటి ఆ దీన స్థితిలో ఉన్నటువంటి ఆ సుంకరి దూరముగా నిలుచుండి, అంటే దేవాలయంలోకి వెళ్ళటానికి కూడా ఆయనకు ధైర్యము చాలక దూరముగా నిలుచుండి, దేవాలయానికి దూరంగా నిలుచుండి ఏ రీతిగా ప్రార్థన చేశాడో సుంకరి ప్రార్థన మనం ఇప్పుడు చదువుదాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అయితే దేవుడేమన్నారో తెలుసండి? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని అక్కడున్న సమాజముతో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు. అతని కంటే, అతడు అంటే ఎవరు? పరిసయ్యుడు, ముందు ప్రార్థన చేసినటువంటి పరిసయ్యుడు. ఇతడు అంటే సుంకరి, ఏ స్థితి లేనటువంటి వాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నానని అక్కడ నిలిచినటువంటి వారితో చెప్పాడు. ఎవరితో చెప్పాడండి? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడండి. కాబట్టి ఎవరైతే
విరిగి నలిగిన హృదయముతో నలిగిన హృదయం గలవారై ఆయన మాట విని వణుకుచుండును. ఆయన సర్వాధికారి అని, ఆకాశములకు పైగా ఉన్నవాడని ఎవరైతే గుర్తించి ఆహ్, ఆయన సన్నిధిని వేడుకుంటారో, ఆయన సన్నిధిని ప్రార్థన చేస్తారో, అట్లాంటి వారి మీద ఆయన కనుదృష్టి నిత్యము ఉంటుందండి. కాబట్టి కీర్తన 34:18 అంటారు గదా! విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఎంత మాటండి! విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఎంత గొప్ప వాగ్దానముల చేత దేవుడు మనలను తృప్తిపరచుచున్నాడో. కాబట్టి ఈ దినాన ఈ దినాన ఒకవేళ నీవు నలిగిన హృదయముతో ఉన్నావేమో, విరిగిన మనస్సుతో నువ్వు వేదన చెందుతూ ఉన్నావేమో, నాకు ఏ దిక్కు నుండి సహాయం రాదని ఒకవేళ నీవు దుఃఖించుచుంటే గనక ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలిచివాడే గదా! తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడండి. దేవుడు మనం పక్షులను గూర్చి, ఈ సృష్టిలో ఉన్న వాటిని గూర్చి దేవుడు చెప్తున్నాడు గదా! వీటన్నిటిని ఎవడు సృజించాడండి? నేనే కదా! అలాంటి మిమ్ములను నేను విడిచిపెడతానా అని దేవుడు తన వాక్యంలో సెలవిస్తున్నాడు. యెషయా 46:26లో ఈ మాట అన్నారండి. అలాగే నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించితిని. అక్కడ సుంకరి చేసినటువంటి ప్రార్థన దేవుడు వినటానికి కారణం ఏంటంటే ఆయన నామమును బట్టి ఆయన ఆయన సన్నిధిని ఆయన తగ్గించుకున్నాడండి. ఆయన సన్నిధిని ఆయన తగ్గించుకుని కన్నీరు విడుచుచు కనీసము దేవాలయంలోనికి వెళ్ళటానికైనా ఆకాశం వైపు కనులెత్తి దేవా అని ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కూడా ఆయన భయపడ్డాడండి. కాబట్టి అలాంటి వారి మనవి నేను వింటానని దినవృత్తాంతంలో 2వ గ్రంథం 34:27లో ఈ మాట అంటున్నారనగా. కాబట్టి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఎందరైతే కృంగిన హృదయముతో, విరిగిన హృదయముతో, మరి ఏ విధమైనటువంటి నిరీక్షణ లేనటువంటి సమయంలో దేవుడు నిరీక్షణకు ఆధారమై ఆయన అంటున్నారు కదా, నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడండి. కాబట్టి ఒకవేళ నీకు భయం వచ్చిందా, నీ శరీరము వణుకుచున్నదా, నీవు ఏ ఏ విషయంలో భయపడుతున్నావు, నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో ఈరోజే దేవుని సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని కృమ్మరించినట్లయితే సర్వాధికారి అయిన దేవుడు ఆకాశము నుండి నిన్ను దృష్టించుచున్నాడు. కాబట్టి ఈ రోజునే ఒక తీర్మానం చేయి. ఒకవేళ విరిగిన హృదయంతో గనక నీవు ఉంటే, కుదరని రోగముతో నీవు ఒకవేళ మరణశయ్యపై ఉంటే గనక యేసయ్యతో ఈ చిన్న మాట చెప్పు. యేసయ్యా, నేను నీ నామమును ఎప్పుడూ ఎరగలేదయ్యా, నీ నామాన్ని ఎప్పుడూ ఉచ్చరించలేదు. నీవు మహాపరాక్రమ గల వాడవని, నీవు మహాకరుణా సంపన్నుడవని, దయగలవాడవని అయ్యా నీ వాక్యము సెలవిస్తూ ఉంది. అలాంటి నిన్ను విడిచిపెట్టి ఈ ఇన్నాళ్ళునైనా వ్యర్థమైన వాటి చేత నేను మోసపుచ్చబడ్డాను. కాబట్టి అయ్యా, ఒక్కసారి నన్ను దృష్టించవా, నీ చేయి చాపి నన్ను స్వస్థపరచవని ప్రార్థించినట్లయితే నీ రోగమైన, నీ ఇంటిలో ఉన్న ఏ వ్యాధనైనా సరే ఆయన తీసేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేస్తావా? ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి, విరిగిన మనస్సును, నలిగిన హృదయము గల వారిని ఆదరించు దేవా, వారి మీద నీకు అనుదృష్టి ఉంచే దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఎందరైతే ఈరోజు ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరిపైన నీ కనుదృష్టి ఉంచి, ఏ హృదయంలోనైనా ఏ వేదనతో అయితే వాళ్ళు నిండి ఉన్నారో నాయన, అట్లాంటి వేదన కలిగిన హృదయాలన్నిటినీ మీరు తీసివేసి వారి వేదన నుండి వారిని తొలగించి, సత్యవంతుడవైన దేవుడవు నీవేనని, నిజ రక్షకుడవు నీవేనని, ఈ భూమి మీద మమ్మల్ని రక్షించుటకు నైనా మానవ రూపిగా నీవు నైనా జన్మించినవని గుర్తెరిగి ఈరోజే వారి హృదయాలలో మీకు స్థానమును ఇచ్చి
అయా మిమ్మల్ని గణపరిచేవారిగా ఉంచమని, అయా తమను తాము తగ్గించుకుని మీరిచ్చే ఆశీర్వాదాలను పొందుకోవడానికి కృప చూపమని, ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు అయా ఇదిగో నీ బిడ్డలందరికీ దయచేయమని, ఈ వాగ్దానము చేత నాయన ఆదరించబడి అనేక కుటుంబాలలో ఉన్నటువంటి వేదనలు, బాధలు తొలగిపోయి శాంతి సమాధానాలతో నిండినట్లుగా సహాయం దయచేసి నీవే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.